పోతున్నారు ఆయన కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం కాదు, ఒక తండ్రిగా నా సమస్యని వివరిస్తున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రశాంతంగా జీవించాలి అంటే ఎప్పుడు ఎవరిని ఏ సలహా అడగకు. సలహా చెప్పే వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటే అది నీ భ్రమ. ఎందుకంటే ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాడు జీవిస్తున్నాడు, పక్కన మటుకు అతని ఇష్టాలకు వ్యతిరేకంగా వాళ్ళకి నచ్చినట్టు జీవించమంటున్నారు. అంటే మనకి ఈ చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు ఆహారం తింటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవన విధానం ఉంటుంది. పక్కనడికి ఇచ్చే సలహాలు మటుకు పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సలహా కదా, దానికి ఖర్చు లేదు, దానికి ఏం సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి బడాయిస్తే ఆ సలహా ఇంకా వాడే పోతాడు సంకనాకి అనేది ఏదో సలహాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నేను ఎవరిని అంచట్లా ఉద్దేశించి అనటం లేదు ఆయన. ఎందుకంటే మనిషి ప్రశాంతంగా బతకాలంటే ఎక్కువ ఎవరితో క్లోజ్గా ఉండొద్దు. వాళ్ళు పలకరిస్తే అడిగిన దానికే సమానం చెప్పు, ఎక్కువ చెప్పొద్దు. నవ్వితే నవ్వు, మాట్లాడితే మాట్లాడు. అంతకుమించి ఎక్కువగా పూసుకొని రాసుకున్నామంటే ఎక్కడైనా సమస్య, ఎప్పుడైనా సమస్య. ఇంకొక విషయాలు ఏంటంటే కుటుంబ విషయాలు ఎవరైతే ఎక్కువ అడుగుతుంటారో వాళ్ళని దూరం పెట్టేసేయి. నిన్న నాకు ఒక అతను ఏం కామెంట్ పెట్టాడంటే, అంకుల్ మీరు ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు, మీరు కొంచెం రెంట్ ఎక్కువ ఇల్లు తీసుకున్నారు, ఆ తర్వాత వచ్చేసి మీరు కరెంటు బిల్లు పెరిగిద్ది, దాంట్లో ఆ తర్వాత మళ్ళీ వైఫై కనెక్షన్ అంటున్నారు, దాని ఛార్జీ కూడా పెరిగిద్ది, మీరు ఈ అనవసరమైన ఖర్చులన్నీ పెంచుకొని మీరు ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు, ఈ ఖర్చులన్నీ తగ్గించుకొని మీ అబ్బాయికి వివాహం చేసి అతనికి 2 పిల్లలు పుట్టేదాకా మీరు సపోర్ట్గా ఉండండి అని నాకు ఒక సలహా ఇచ్చాడు. పిల్లల జీవితం బాగుండటం కోసమే కదండి నేను ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నీ. నాకు అనుకోకుండా జరుగుతున్న సంఘటనలకు మనం ఎవరు ఏం చేయలేం. కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఒకసారి ఆస్తులు ఎన్ని ఉన్నా కూడా, మొన్న నాకు ఎక్కడెక్కడ ఒక సంఘటన జరిగింది. మనవడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె చేతిలో మోసపోయి ఏదో సూసైడ్ చేశారు, లేకపోతే అవతల వాళ్ళు ఏదో చేశారు, అతను చనిపోయాడు. అంత ఆస్తినా కూడా పెద్ద ఆయన కూడా చనిపోయాడు. వ్యర్థమే కదా. అతను అనుకున్నాడా అంత మనం జనరల్గా డబ్బు లేకపోతే బతకలేము అని అనుకుంటాం, కానీ పరిస్థితులు డబ్బే కాదండి, కొన్ని సందర్భాల్లో తెలియకుండానే మన కర్మ ప్రకారంగా దెబ్బతింటుంటాం. ప్రతి ఒక్కరు కూడా పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకుంటారు, కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని కారణాల వల్ల మనం సెట్ చేయలేము. ఇప్పుడు ఈ సలహా ఇవ్వడం సులభమైన పనే. నాకు బతకడానికే కదా నేను యూట్యూబ్ అనేది పెట్టుకుంది. నాకు చేసే వర్క్ లేదు. ఇప్పుడు ఈ వయసులో నేను నా వర్క్, టెక్నికల్ వర్క్ నేను ఇన్ని సంవత్సరాలు అదే చేస్తూ వచ్చాను. అంటే ఉదాహరణకు ఒక ఉద్యోగం చేసే కుర్రోడికి ఆ ఉద్యోగం పోయిన తర్వాత చదువుకున్నవాడికి నువ్వు మట్టి పనికి బొమ్మనో లేకపోతే నువ్వు టీ కొట్లో పని చేయమంటే చేస్తాడా? చాలా కష్టం. మళ్ళీ అతను ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే అతను చదువుకున్న చదువు అది. అలాగే నేను నా చిన్నతనం నుంచి కూడా స్వతంత్ర వృత్తుల్లో అలవాటు పడ్డాను. ఆ స్వతంత్ర వృత్తులు అలవాటు పడి దాంట్లో ఎంత కష్టమైనా సరే, మామూలుగా కూలి పనికి పోయేవాడికన్నా డబ్బులు తక్కువే వస్తాయి, రోజువారి కూలికి పోయేవాళ్ళకన్నా కూడా సగమే వస్తాయి. అయినా ఎందుకంటే స్వతంత్రంగా అలవాటు పడ్డాం కాబట్టి ఆ పనిలోనే కష్టమైనా సరే దాంట్లోనే సక్సెస్గా ప్రయత్నం చేసి ఓడిపోతుంటాం మాలాంటి వాళ్ళు చాలామంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మా పరిస్థితి మా పిల్లలకు రాకూడదని చదివిస్తాం కష్టపడి. వాళ్ళ భవిష్యత్తు ఇట్లా మాలా కష్టపడకూడదు అని పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకుంటారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి అన్నకు వచ్చిన ఏంటంటే, మీ అబ్బాయికి వివాహం చేసి 2 పిల్లలు పుట్టేదాకా మీరు సపోర్ట్ ఇవ్వండి అని. తల్లిదండ్రి సపోర్టు గట్టిగా ఇవ్వలేరు. మన సంపాదన తక్కువ ఉందనే కదా వాళ్ళ పెద్ద చదువు చదివించింది, కొంచెం రిస్క్ తీసుకొని. ఇప్పుడు ఈ పిల్లలు ఉద్యోగం వచ్చింది, వాళ్ళు తల్లిదండ్రులకు ఇవ్వకపోగా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు సక్రమంగా తీర్చిదిద్దుకోవాలి. ఇక్కడ తండ్రి స్థానంలో ఏమడుగుతున్నాడు, కొడుకుని అడగట్లా. చాలామంది పిల్లలకు ఉద్యోగం రాగానే పెళ్ళికి ముందు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బు తల్లిదండ్రులు తాకరు. ఆ డబ్బుని ఏం చేస్తారంటే ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఒక స్థలం కొని ఆ తర్వాత వాళ్ళకే ఆ స్థలాలు అవి చూపించి పెళ్ళిళ్ళు చేస్తారు. నాకు తెలిసిన ఒక అతను వంట మాస్టర్ అనమాట. వంట మాస్టర్ అయితే కష్టపడి చదివించాడు. ఆ కష్టాన్ని చూసి కొడుకు బాగా చదువుకున్నాడు, కొడుకు కూతురు. అమ్మాయికి ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొడుక్కి ఉద్యోగం వచ్చేసింది. కొడుకు ఉద్యోగం రాగానే ఏం చేశాడంటే అతని శాలరీ వస్తుంటే నెలలో అతని ఖర్చులు కొని తండ్రికి పంపించేవాడు. ఇలా ఒక 5 సంవత్సరాలు పంపించిన తర్వాత ఆ తండ్రి ఏం చేశాడు, కొంత డబ్బు కలిసి స్థలం కొనిచ్చాడు. ఆ స్థలం కొన్న తర్వాత ఆ అబ్బాయికి ఒక స్థలం ఆ అబ్బాయి పేరు మీద కొని ఆ తర్వాత ఆ అబ్బాయికి వివాహం చేస్తాడు. ఇప్పుడు చూడండి, పెళ్ళికి ముందే ఆ అబ్బాయి స్థలం సంపాదించుకున్నాడు, ఇప్పుడు ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు. ఖర్చులు పెరిగేటప్పటికి ఈ స్థలం రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంటే
వాళ్ళు ఆ స్థలం 10 లక్షలకు కొంటే అది ఈరోజు 20 లక్షలు, 25 లక్షలు అయింది. ఇది ఒక విధానం. చాలామంది పిల్లల పెళ్ళికి ముందు ఏంటంటే తండ్రికి పడ్డ కష్టాలు చూసి డబ్బు ఉద్యోగ రంగంలో ఎక్స్ట్రా వచ్చిన డబ్బు అంతా తండ్రికి పంపిస్తే ఆ తండ్రి పొదుపు చేస్తాడు. కానీ ఇక్కడ మీరేమంటున్నారంటే మీరు అబ్బాయి సంపాదించుకుంటున్నప్పటికి కూడా ఇంకా నువ్వేదో ఒకటి చేయమంటున్నారు. అంటే ఒక సంపాదన లేని తండ్రిని ఇక మీరేదో ఒక సపోర్ట్ చేయమన్నారు. దానికోసం మళ్ళీ నా ఖర్చులు తగ్గించుకోమన్నారు. నేను ఖర్చు ఎక్కడ పెంచుకున్నాను? ఇక్కడ వైఫై అనే కనెక్షన్ లేకపోతే యూట్యూబ్ చేయలేను. ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అయితే నేను రేపు ఒకవేళ సక్సెస్ అయితే ఒకవేళ ఆ డబ్బు ఎవరు సపోర్ట్ చేస్తాను? పిల్లలకే కదా. దానికోసమే కదా నా తాపత్రయం అంతా. ఇప్పుడు నేను ఒక వీడియో చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం నేను ఎంచుకున్న మార్గం బతుకుతేరు మార్గం యూట్యూబే. ఇక్కడ నేను ఏదైనా స్టోరీ చెప్పి వీడియో పెడదామంటే 2 గంటలకు 3 గంటలకు కూడా ఎక్కడం లేదు. ఫోన్ పట్టుకుని ఊరంతా తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వైఫై కనెక్షన్ నెలకు 500, 600 అయింది. ఫస్ట్లో 800 అని తీసుకుంటారు, తర్వాత 500, 600 పట్టిద్దట నెల. ఇప్పుడు 600 వల్ల ఏమైందంటే మేము రోజుకి 2 వీడియోలు పెట్టుకున్నా అప్లోడ్ అవుతాయి బాగా. కొంచెం అరగంట వీడియో పెట్టినా వెళ్ళిద్ది. ఇప్పుడు నేను 10 నిమిషాలు వీడియో పెట్టాలంటే ఎక్కడం లేదు. ఇప్పుడు ఈ 600 రూపాయలు ఖర్చు మానుకొని నాకు యూట్యూబ్ మీద వచ్చే పేమెంట్ మానుకుంటే రేపు నా కొడుకు నేను ఏ విధంగా సపోర్ట్ చేయగలను? ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయితే తల్లిదండ్రులకు వచ్చిన సంపద ఎవరికి ఇస్తారు? కొడుకుకి ఇస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే చాలామంది అబ్బాయిల సమస్య ఏంటంటే కూతురుగా పెడతారండి. వాళ్ళకి కూతుర్లకి అనేది తల్లిదండ్రులు పద్ధతి ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళకి ఒక దారి చేసేదాకా తండ్రి కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిది. ఎందుకంటే మగపిల్లవాడిని బయటకు వదిలినంత తేలిగ్గా ఆడపిల్లలు వదలలేము. ఎందుకంటే ఏది వచ్చినా మళ్ళీ తండ్రిదే తప్పు అంటారు. ఆ కూతురికి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పిల్లలు అంటారు. ఇది స్త్రీకి పూర్వం మన పురాణాలు చెప్పారన్నమాట. ఈ 3 సమయాల్లో రక్షణ కల్పించాలి. ఒక తండ్రిగా వాళ్ళకి ఒక దారి చేసేదాకా, ఆ బిడ్డకి దారి చేసేదాకా తండ్రి బాధ్యత. అక్కడ విఫలమైనప్పుడు అతను బతికున్నంతకాలం ఆ కూతురికి ఆశ్రయించాల్సి తప్పదు. మగపిల్లకాయలు చాలామంది ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మగపిల్ల వాళ్ళు అబ్బాయి వాడు ఉద్యోగం చేసుకోగానే వాడికి ఒక రకమైన స్వేచ్ఛను తీసుకుంటున్నాడు. ఇంటికి తల్లిదండ్రులకి ఏమీ ఇగిపోగా ఇంకా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారని అడగడం మొదలు పెడతారు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మా నాన్న ఎంత కష్టపడి చదివించాడు, నేను ఉద్యోగం వచ్చిన తర్వాత మా తండ్రికి కొంత సపోర్ట్గా ఉండాలి కుటుంబానికి అని అనుకుంటారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎంత చదివించినా ఎంత ఖర్చు పెట్టినా తండ్రి పరిస్థితి పిల్లలకు రాకూడదని ఖర్చు పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి విలాసాలకు అంటే వాళ్ళ స్నేహాలు కావచ్చు, వాళ్ళు తిరిగే ప్రదేశాల వాతావరణం కావచ్చు, లేకపోతే కోరికలు కావచ్చు, ఏదైనా కావచ్చు వాళ్ళ వైపే చూసుకుంటారు. చూసుకొని ఇంకా ఏమిచ్చారు తల్లిదండ్రులు అంటారు. వాడి తండ్రి పరిస్థితి బిడ్డకు రాకూడదని ఇంకా చదివించింది. చదివించకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను చూడు, వంట మాస్టర్ కొడుకు ఉద్యోగం రాగానే ఆ డబ్బులు మొత్తం వచ్చిన డబ్బులంతా పెళ్ళికి ముందు తండ్రికి పంపిస్తే ఆ తండ్రి ఆ డబ్బుతో ఇంకొంత కలేసి కొడుకు ఒక ప్లాట్ తీసిస్తాడు. అప్పటికి అతను పెళ్ళి అయిన తర్వాత అది భరోసాగా నిలబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ కొడుకు ఏం చేస్తున్నాడు? పెళ్ళికి ముందు 5 లక్షల రూపాయలు 6 లక్షలు మిగిలిన డబ్బులు తండ్రికి ఇవ్వడం బదులు విలాసాలకు ఖర్చు పెట్టి తండ్రి నాకేం దారి చేయలేదు, తండ్రి ఏదో దారి చేయమని అనే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇది నన్ను వేసిన ప్రశ్నకి జవాబు అనమాట ఇది. ఇకపోతే ఖర్చులు పెంచుకుంటున్నారు, ట్రాప్లో పడిపోతున్నారు అంటారు. ఈ అవసరమైన ఖర్చులు తప్పవు. పోయిన సంవత్సరం మా ఆవిడికి అనుకోకుండా హాస్పిటల్ తీసుకుపోతే గర్భసంచి ప్రాబ్లం ఉన్నారు, రిమూవ్ చేయాలన్నారు. అది అవసరమైన ఖర్చు, అనవసరమైన ఖర్చా? దానికి ఖర్చు ఎంత అయిందంటే 1,10,000 అయింది. 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టడం దండగ అనుకుంటే మనిషి ఉండరు, పోతారు. 1,10,000 రూపాయలు ఖర్చు పెడితే జీవితాంతం అంటే ఉన్నంతకాలం మనకు తోడుగా ఉండి ఇంట్లో ఒక వెళ్ళాలనేది సపోర్టే కదా కుటుంబానికి. ఇలా అవసరమైన కాడ ఖర్చు పెట్టాలి, అవసరం లేని కాడ ఖర్చు పెట్టాలి. విలాసం అంటే ఏంది? మనం లగ్జరీగా ఎప్పుడు టూర్లు కొడుతూ, ఫ్లైట్లు ఎక్కుతూ, పెద్ద చాలా దూరాభారం జర్నీలు చేస్తూ, ఇట్లా మద్యం సేవిస్తూ, ఇంకా ప్రతినిత్యం రెస్టారెంట్లకు వెళ్తా లగ్జరీ కార్లు కొనుక్కొని ఇట్లా తిరిగేది విలాసం అంటారు. ఉన్నంతలోనే ఇల్లు అనేది రెంట్ తప్పదు. అది కొద్దిగా రెంట్ ఎక్కువ తీసుకుని అంటే ఎంత నేను చెప్పాను, దాని వివరం కూడా చెప్పాను. సింగిల్ బెడ్రూమ్ తీసుకునే దానికి డబుల్ బెడ్రూమ్ తీసుకునే దానికి నాకు ఎంత 750 రూపాయలు తేడా వచ్చింది. ఆ 750 రూపాయలు ఇంకా నెట్ అంటే అక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. నెట్ కనెక్షన్ యూట్యూబర్లు కాబట్టి ఇంతకుముందు ఇంట్లో కూడా నెట్ సరిగ్గా రావట్లేదు, అక్కడ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మన 3 ఛానళ్ళు ఉన్నాయి. ఆ నెట్ ఉంటే 3 ఛానళ్ళు యూట్యూబ్ చేసుకుంటే ఏదో 3 ఛానళ్ళ మీద 3 పదుల డబ్బులు వచ్చిన 30,000 రూపాయలు మా కుటుంబం జరిగిపోయింది. మా అబ్బాయికి ఇంకా అదన భారం కాకుండా మమ్మల్ని మేము నిలబెట్టుకుంటే కదా వాడికి ఏదైనా రేపు చేయగలిగేది.
ఇంకొక విషయం ఏంటంటే పిల్లల పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు బాధ్యత కాదు, తప్పనిసరిగా బాధ్యత. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే మనకి కట్న కానుకలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ టైంలో దొరకరు. ఎందుకంటే ఆడపిల్లలు కొంచెం కొరతగా ఉంది. కానీ ఆడపిల్లల కొరతగా ఉన్నప్పుడు కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని చెప్పి అటు చేసిన అలాంటివన్నీ. అట్లా ట్రాప్ మనం చేయలేం కదా. ఆల్రెడీ మనం మోసపోయి వేరే వాళ్ళ దగ్గర మనం మన పిల్లడికి అలా చెప్పలేము. అలా ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేయలేం కదా. ఇంకో తల్లిదండ్రి బాగా డబ్బు సంపద ఉంటే సరే ఏదైనా సమస్య వచ్చి ఎదుర్కోగలరు. ఏది లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా మన వివాహాలు చేస్తే ఆ తర్వాత రిస్కులో పడితే మళ్ళీ మీరే అంటారు, మీరు పెద్దవాళ్ళు పిల్లల్ని కరెక్ట్గా దారిలో పెట్టాల్సింది మనిషి ఇలా వాళ్ళ ఇష్టాలకు మీరు ఎలా ఒప్పుకున్నారని. అది కూడా సమస్యగా తిరిగి తల్లిదండ్రులు అంటారు. అందువల్ల ఈ వైఫై ఖర్చుకో లేకపోతే కొద్దిగా ఇంటి రెంట్ పెరిగిన దానివల్ల జీవితాలు నాశనం అయిపోవు. జీవితాలు నాశనం అయిపోయేది ఎప్పుడంటే పిలిచిన ఫంక్షన్లకల్లా వెళ్తూ బంధువుల దగ్గరికి వెళ్ళి గిఫ్ట్లు తెప్పిస్తాం చూడండి. మేము ఏ ఫంక్షన్కి వెళ్ళాం, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మినిమం 500 చదివించాలి. మీకు తెలుసో తెలియదు. ఇలాంటివన్నీ మానుకున్నాం. రేపు మాకు కూడా ఎవరు రానప్పుడు ఖర్చు తగ్గింది. ఎందుకు పోవంటే జనాల్లో ఎక్కువ పరిచయాలు పెంచుకునే కొద్ది ఖర్చులు పెరుగుతాయి. ఈ కాండానికి ఖర్చులు ఎందుకంటే సంవత్సరానికి ఒక 20 పెళ్ళిళ్ళకి పోయినా మినిమం ఎట్లేదన్నా 20,000 రూపాయలు ఖర్చు అయింది. కొంచెం దూరం పోతే 500 రూపాయలు ఛార్జీలు ఖర్చులు, 500 రూపాయలు చదివింపు మినిమం వేసుకున్నా. 1000 రూపాయలు లెక్కన వేసుకుని 20,000 అయింది. అలాంటి ఖర్చులన్నీ మేము తగ్గించుకున్నాం. అలాంటి బంధువులు మా ఇళ్ళకి వచ్చేది వాళ్ళ ఇళ్ళకి మేము బయలుదేరు. బంధువులు మా ఇంటికి వచ్చి కనీసం వాళ్ళు 4-5 రోజులు ఉన్న సంవత్సరానికి 5-6 సార్లు వచ్చిన, నెలకు ఒకసారి ఒక్కొక్క బంధువులు వచ్చిన ఆ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. తర్వాత మేము వాళ్ళ ఇళ్ళకి పోయినా మళ్ళీ ఛార్జీలు ఖర్చులు అవుతాయి. ఇవన్నీ మాకు లేవు. వీటన్నిటిని అదుపు చేసుకొని పొదుపుగా జీవిస్తున్నాం. జీవితంలో సక్సెస్ కాలేకపోవడం ఒక ఫెయిల్యూర్ అవ్వడం ఒక శాపం కావచ్చు, లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు. కానీ కింద పడిపోకుండా హీనంగా ఘోరంగా బతకకుండా నిలబడటం అనేది గొప్ప. ఇప్పుడు నేను చేసే పోరాటం ఏంటంటే నాకు గమ్యం దొరకదు, కానీ నిలబడాలి. ముందు ప్రాణాలు కాపాడుకుంటే తర్వాత మనం ఏదైనా చేయొచ్చని ఒక సిస్టమ్ మీద నేను నడుస్తున్నా. పెళ్ళిళ్ళు మా కాలంలో 21 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి అబ్బాయికి ఇంకా ముందు కూడా 25 సంవత్సరాలకు కూడా చేసేవాళ్ళు. ఆడపిల్లలు పెద్ద అమ్మాయిలు కాకుండా పెళ్లి చేసేవాళ్ళు 12 సంవత్సరాలు. అప్పుడు ఏం తెలియదు కాబట్టి తల్లిదండ్రులు మాట అంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని తెలివితేటలతో చదివించాము, ఉద్యోగాలు వస్తున్నాయి. అప్పట్లో మేము నెలకు 1000 రూపాయలు సంపాదించినా బతికేవాళ్ళం. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చిన పూరిపాకాలను ఉండి బతికాము, రేకుల షెడ్లో ఉండి బతికాము, మట్టి మిద్దెలో కూడా ఉండి బతికాము. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మారుతున్న కల్చర్లో పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఈ టచ్ ఫోన్ అంటున్నారు, ఎదుటి వారిని పోల్చుకున్నాడు, బాగా బతకాలంటున్నారు, దానికి తగ్గ సంపాదించలేకపోతున్నారు. ఒకవేళ ఎంత సంపాదించినా 50,000 ఇస్తే 60,000 ఖర్చు చేస్తున్నారు, 60,000 ఇస్తే 70,000 ఖర్చు చేస్తున్నారు, 70,000 ఇస్తే 80,000 ఖర్చు చేస్తున్నారు, 1,00,000 ఇస్తే 1,50,000 ఖర్చు చేస్తున్నారు. ఇలా ఖర్చు పెంచుకుంటూ పోతున్నారు. జీతం పెరుగుతున్న కొద్దీ వీళ్ళు ఖర్చు పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఎక్కడ రాజీ పట్టడంలా పిల్లలు, కానీ తల్లిదండ్రులు రాజీపడి బతకమన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. కుటుంబం అంటే ఒక్కడే కాదండి, ఒక తండ్రే కాదు పోరాటం చేసేది. కుటుంబం అంతా ఐకమత్యంగా కలిసి ఉంటేనే ఆ కుటుంబం సక్సెస్ అయ్యింది. పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలకి బాధ్యత తండ్రి సపోర్ట్ చేయాలంటే తండ్రి దగ్గర ఉంటే చేస్తాడు, లేకుండా ఎలా సపోర్ట్ చేయగలడు. పోనీ నేను ఇప్పుడు ఎవరి దగ్గరికైనా పనికి పోయినా నాకు ఇచ్చే జీతం 1200, నెలకు 12,000 ఇస్తారు నాకున్న క్వాలిఫికేషన్కి. ఈ యూట్యూబ్ కన్నా ఇంకా తక్కువ సంపాదిస్తుంది. ఆ 12,000తో నాకు ఆ ఎండకు గాలికి పోయి ఇంకా అనారోగ్య సమస్యలు వస్తే 24,000 అవుతాయి ఖర్చు. నాకు ఎందుకంటే షుగర్లు బీపీలు అన్నీ ఉన్నాయి కాబట్టి. అందుకని తెలివిగా టెక్నిక్గా ఇక మనం ఈ పనులతో పోరాడలేం. నాకు ఏ ఎండకు పోయినా దేనికి ఎక్కువ కష్టం చేసినా ఈ టెన్షన్, బీపీ, షుగర్ ఉండటం వల్ల, కుటుంబంలో బాధ్యతల వల్ల ఒత్తిడి వస్తుందని యూట్యూబ్ అనేది ఒక దాని మీద నేను వెళ్తున్నా. ఇక్కడ మీ సమస్య ఏందయ్యా అంటే వీడు యూట్యూబ్లో ఎక్కడ సక్సెస్ అయిపోతాడో అని మధ్యలో మానసికంగా బాధ పెట్టే మాటలు, కామెంట్లు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అది ఎంత రైటో రాంగో నాకైతే తెలియదు. ఇక్కడ ఒక తండ్రిగా నేనేం చేయగలను అనే దాన్ని నేను చెప్పగలిగాను. ఇక ఈ చిన్న వాళ్ళకి పిల్లలకి నా దగ్గర ఏదో కోట్లు ఆస్తుండి పిల్లల జీవితాలు సెట్ చేయలేదనుకున్నారు. ఎవరిని పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని కళ్ళ ముందు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుండాలి తల్లిదండ్రులు కోరుకోరు. దానివల్ల పెళ్ళి కానీ పిల్లలకు వయసు పెరిగిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక ఇంట్లో పెట్టుకుంటే తల్లిదండ్రులకి ఏమైనా సరదానా? పోనీ వాళ్ళు ఏమైనా సంపాదించి తల్లిదండ్రులకు పెడుతున్నారా? ఒక్కసారి పాయింట్ ఆలోచన చేసుకోండి. అదే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఏదో తీర్థయాత్రలు తిరుగుతా కొంచెం హ్యాపీగా జీవించాలని కదా కోరుకునేది. ఈ పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ అసహనంగా, వాళ్ళ బాధగా, దిగులుగా, టెన్షన్గా, ప్రెజర్గా వాళ్ళు సమాజం అందరూ మీ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేశారు లేదని అడుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచన చేయండి మీరు. పిల్లలకి ఎంత బాధ. ఏ ఫంక్షన్ కన్నా వెళ్తున్నామా మేము? ఎందుకు వెళ్ళటం లేదు ఫంక్షన్కి? ఏ ఫంక్షన్కి పోయినా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారా అని అడుగుతారు. అందుకని సమాధానం చెప్పలేక మాకు మేము విధించుకొని మేము కుటుంబాల్లో ఉన్నాం. ఆల్రెడీ మేము పడే బాధ కాక పైన మళ్ళీ బాధ పెట్టడం అనేది
అది చాలా కరెక్ట్ కాదు. కానీ ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయింది. సర్వేల్లో తేలుతుంది, ఈ వార్తల్లో చెప్తున్నారు, మీరు వింటున్నారా? 35 సంవత్సరాలు వచ్చేదాకా సగటు పెళ్లి వయసు 28 సంవత్సరాలని చెప్తున్నారు ఈ మధ్య. అంటే సగటు అంటే ముందు చేసుకున్నాడు, వెనక చేసుకున్నాడు. 35 సంవత్సరాలు వచ్చేదాకా ఎక్కువ ఊరికి పెళ్ళిళ్ళు కావట్లేదు, చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఒకవేళ తొందరపడి పెళ్ళిళ్ళు చేసినా డైవర్స్ అవుతున్నాయి. ఇప్పుడు మేము చాలామంది ఈ మధ్య పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాళ్ళ వయసు అంతా ఎంక్వైరీ చేస్తుంటే 35 సంవత్సరాలు ఉద్యోగాలు చేసే పెళ్ళిళ్ళు. ఎవరికో కొద్ది మందికి కొంచెం ఎర్లీగా పెళ్ళి అయిందంటే వాళ్ళు డైవర్స్ అయిపోతున్నారు. మళ్ళీ 30 కల్లా 25కి పెళ్ళి అయింది అనుకో, 30 కల్లా డైవర్స్ అయ్యి ఇంట్లో ఉంటున్నారు. మళ్ళీ సెకండ్కి వెళ్తున్నారు. ఒక వివాహం చేసి ఆ విడాకులు ఇవ్వడం అక్కడ ఏ ఖర్చే కాదు, మానసికంగా 2 కుటుంబాలు నలిగిపోతాయి. పిల్లలు నలిగిపోతారు, పెద్దలు నలిగిపోతారు. నీది తప్పు అనేది ఒకరి మీద ఒకరు బంధువులు నిందలేయటము, ఇట్లా మానసికంగా కృషించి నశించి పోతుంటారు అన్నమాట తల్లిదండ్రులు. ఇలా మేము సంపాదించడానికి చేసే ఈ ప్రయత్నమే, మనం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మనకి సక్సెస్ అనేది రావటం లేదు. దానికి ఏం చేస్తాం? నాగార్జున కొడుకు అఖిల్కే దాదాపు 12 సంవత్సరాలు సక్సెస్ లేదంటే నిన్న సినిమాకి సక్సెస్ వచ్చింది. వాళ్ళకి డబ్బు లేకనా, లేకపోతే తండ్రి వాళ్ళ తాత పేరు ఉంది, వాళ్ళ నాన్న పేరు ఉంది, కానీ వాళ్ళకి అంత ఆస్తున్నా ఎందుకు దిగులు పడుతున్నా అంటే వాళ్ళకి స్టేటస్కి తగ్గట్టు సక్సెస్ లేకపోతే వాళ్ళకి ఈగో హత్య అయింది. కానీ అనుకున్నప్పుడే సక్సెస్ వస్తుంది అనుకుంటున్నారు మీరు, రాదు. 12 సంవత్సరాలు వెయిట్ చేస్తే ప్రయత్నం చేయంగా నిన్న ఒక సినిమా హిట్ అయిందని అందరూ చెప్తున్నారు. అంత గొప్ప వాళ్ళకే, అంత సపోర్ట్ వాళ్ళకే సక్సెస్ అనేది ఒక్కోసారి రాదు. ఇంకా సామాన్యులు మాలాంటి వాళ్ళకి మీరు పొద్దుగూకులు కామెంట్లు చేసి మీరు ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు, తెలియకుండా విలాసాలకు వెళ్ళిపోతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం కాదు, ఒక తండ్రిగా నా సమస్యను వివరిస్తున్నా. చెప్పకముందే మేము ముందు 1 సంవత్సరం అని ఫిక్స్ అయ్యాము. ఈ ఇల్లు 1 సంవత్సరం మేము ఉండి చూడాలి కదా, చూసి మాకు వీడియోలకు ప్లస్ అయ్యేదా కాదా చూడాలి. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఆరోగ్యానికి కూడా పైగా ఏంటంటే స్వచ్ఛమైన గాలి ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, వాకింగ్ చేయడానికి కొంచెం బాగుంటుందని తీసుకున్నాము. రెంట్ తక్కువ ఇంట్లో తీసుకుని వాకింగ్ చేయడానికి రోజుకి నేను మా ఆవిడ్ని బండి మీద 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తీసుకురావడం జరుగుతుంది అనమాట. వాకింగ్ అంటే అక్కడ సెంటర్ నుండి వాకింగ్ చేయడానికి, సెంటర్లో వాకింగ్ చేయాలంటే కష్టం అవుతుందని నేను ఊరు బయటికి తీసుకొస్తుంటాను అనమాట. దానివల్ల మీరు ఎక్కడికి పోతున్నారని ఆ బజార్లో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు, మరీ అడుగుతున్నారు. అందుకని నేను కొంచెం ఊరికి దూరంగా ఇల్లు తీసుకుంటే వాకింగ్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. 1 సంవత్సరంలో హాస్పిటల్ ఖర్చు తగ్గిద్దామని. గత సంవత్సరం మేము హాస్పిటల్కి మెడిసిన్ పెట్టిన ఖర్చు 1,50,000. అక్కడంతా జనాల మధ్య ఉన్నాం, ఇక్కడ జనాలు దూరంగా ఉన్నాం కదా, ఈ మెంటల్ ప్రెషర్ కూడా తగ్గిద్ది కదా. పైగా మనల్ని ముందు ఏమైందంటే ఏదో ఒకటి చేయండి అని చెప్పే జనాల మధ్యలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాక ఇంకా నష్టపోతాం, కానీ కష్టపడతాం, కానీ అసలు మనకు ఒక ఆలోచన రాదు. అదంటే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రశ్నించే ప్రశ్నకే వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళ కంట్రోల్కి మనం వెళ్తాం. మనంతటా మనం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం రాదు. ఆ మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఏది చేయాలన్నా కానీ ఉదయం వచ్చి మనతో మాట్లాడుతూ ఏదో ఒకటి చేయొచ్చు కదా అని ఇలా ఏది చేయలేము. కాబట్టి కాకపోతే మేము ఎక్కువ రెంట్ పెట్టింది కరెక్ట్గా 850 రూపాయలు. వైఫై ఖర్చు అయితే మేము 1200 ఎక్స్ట్రా పెట్టాం. 1200 అంటే సంవత్సరానికి అంత అండి 24,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది. కానీ మాకు వచ్చే అనారోగ్య సమస్యలకి హాస్పిటల్కి పోతే ట్రిప్కి 6,000 7,000 బిల్లు అవుతాయి. కనీసం 1 సంవత్సరం హాస్పిటల్ బిల్లుగా తగ్గించగలిగితే 50-60,000, అంటే ఈ సర్జరీలు కాకుండా మామూలుగా జనరల్గా ట్రీట్మెంట్ మామూలు చెకప్లకు పోయినా కూడా ఇంచుమించుగా 40,000 అవుతుంది అనమాట. 40,000 అవుతుంది. 24,000 ఇంకా మిగులుతాయి హాస్పిటల్ బిల్లుగా సేవ్ చేసుకోగలిగితే. స్వచ్ఛమైన గాలి, ముందు మనసుకి ప్రశాంతత ఉంటే అనవసరమైన చికాకులు గొడవలు రావు. దానికోసం మేము కొంచెం ప్రకృతికి దగ్గరగా ఉన్నాం, మనుషులకు దూరంగా ఉన్నాం అనమాట. ట్రాప్ అంటే 4,000 రెంట్ తక్కువలో 12 సంవత్సరాలు ఉన్నాము, అది కనిపించలేదా? ఇప్పుడు నేను 12 సంవత్సరాల క్రితం ఒక 4,000 రూపాయలు ఇల్లు చూసా. ఆ 4,000 రూపాయలు ఇల్లు చూసి ఇది కరెక్ట్ కాదని సెకండ్ ఫ్లోర్కి ఎక్కి 22,800 ఇల్లు తీసుకున్నా. అంటే నేను ఈ 12 సంవత్సరాల్లో అక్కడ మిగిలిచ్చినట్టే కదా డబ్బు. దాదాపు ఎంత మిగిలించాను చూడండి, నెలకి 1000 రూపాయలు లెక్కన. 12 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు అవుతాయి? అన్ని నెలలు నేను 1000 రూపాయలు అక్కడ మిగిలిచ్చాను కదా. 1 సంవత్సరం ట్రయల్ వేసి చూద్దాం. ఆ తర్వాత మీరు చెప్పినట్టు కాదు, బరువు పెరిగితే మనమే బరువు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం అన్నమాట.